ప్రేన్ మనం శ్రీ సత్యసాయి జిల్లా మడిచిర మండలం రేకులగుండ గ్రామంలో అయితే ఉన్నాం. ఒక మానవుడిని అయితే దేవుళ్ళ పూజిస్తున్నారు. ఓన్లీ గ్రామ ప్రజలే కాకుండా కర్ణాటక నుండి కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ 1982 నుంచి ఇప్పటి వరకు అసలు అన్నం కూడా తినటం లేదు. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటున్నారు. అలాగే ఒకప్పుడు లోకల్ హాలిడే కూడా ఇచ్చేవారంట. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళు కనుక్కొని తెలుసుకుందాం. మా పేరు రామచంద్రప్ప, రేకులగుంట. ఇక్కడ స్వామివారి ఆశ్రమంలో స్వామివారి భక్తునిగా సేవ చేస్తుంటాను. స్వామివారు 1982 నుండి ఇక్కడ స్వయంభూగా స్వామి వెలిసినారు. అతను 82 నుండి భోజనాన్ని త్యజించినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భోజనం అనేది ముట్టుడు. భక్తాదులు ఈతి బాధలు ఉండేవాళ్ళు భక్తాదులందరూ వస్తుంటారు. వారికి నిమ్మకాయలు, అత్యంతలు, నిమ్మకాయలు మంత్రించి తాయితలు కడుతుంటారు. వాళ్ళకి మనోభీష్టం నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో బెంగళూరు నుండి టుమ్కూరు, బళ్ళారి ఇట్లాంటి ప్రాంతాల నుండి అధికంగా ఇక్కడికి స్వామివారి వచ్చి వాళ్ళ యొక్క కష్టాలని తొలగించుకొని పోతుంటారు. అదే కాకుండా ప్రతి స్వామి పుట్టినరోజు పండుగ ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ 3వ తారీఖు చాలా ప్రశస్తమైనది. మా గ్రామంలో దాదాపుగా స్వామివారి జన్మదిన పండుగని గ్రామ పండుగగా అందరూ జరుపుకునే వాళ్ళము. దాదాపు 85, 90, 100 పెళ్ళిళ్ళు కూడా జరిపినాము. ఇప్పుడు ప్రతి సంవత్సరము పెళ్ళిళ్ళకి ఎంతమంది అన్నారంటే భోజనాలు, ఎంతమంది పెళ్లి కూతురులు పెళ్లి కొడుకులు అయితే వాళ్ళకి తాళిబట్టు, బట్టలు అన్నీ ఇచ్చి ఉచితంగా వారి నుండి ఎటువంటి పరిహారము ఆశించకుండా ఉచితంగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే కార్యక్రమం సత్యనారాయణ వ్రతము పూజ ఉంటుంది. పూజ అయిపోయితేనే మళ్ళా సాయంకాలము ఇక్కడి నుండి స్వామివారు రథములో ఇక్కడ మా గ్రామ పొలిమేరలో కంబాలపు గుడి దేవస్థానం ఉంది. అక్కడికి మెరవణగా వెళ్ళి అక్కడి నుండి మళ్ళా ఊరేగింపుగా మెరవణయి ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రతి సంవత్సరము 2, 3వ తారీఖు, 2వ తారీఖు రాత్రి వస్తారు. ఆ రాత్రి పెళ్ళిళ్ళ వారికి భోజనాలు ఉంటాయి. ఈ 3వ తారీఖు పగలల్లా ఉచితంగా ఉచిత భోజనము ఉంటుంది, ఎంతమంది అన్నారా అని. కాబట్టి ఇట్లాంటి ప్రాశస్త్యం గల స్వామివారి యొక్క పుట్టినరోజు పండుగని ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఇదే రకంగా జరుపుతూనే ఉన్నాం. నా పేరు రమణారెడ్డి, మా పక్కనే ఊరు. ఈ స్వామి పేరు వచ్చేసి రామాంజనేయులు. సుమారు మాకు 30 ఏళ్ళ అనుభవము. చాలా భక్తిగా జరుగుతుంది. ఈయనది మాత్రము నమ్మిన వాళ్ళకి మాత్రం చాలా మెచ్చిన బంటు. మేమైతే నైట్ నిద్రే లేదు, నైట్ భోజనం చేసే కోసం ప్రతి సంవత్సరమును రాత్రి వచ్చి పొద్దున్న 6 వరకు ఉండి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంకెవడో పోయేది. 3 అవుతుందో 4 అవుతుందో ఈత చూడాల. అంత నిలబడి చూసిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి మాత్రం భక్తి ఉంది తవ. కాకపోతే మనం నమ్మితే ఫలితం, నమ్మకపోతే దుమ్ము అనేటట్లు ఉంది. నమ్మల్ల అంత నమ్మి ఉండే వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. స్వామి భక్తులే మేము నమ్ముతా ఉన్నాము, బాగున్నాము. అందరికీ బాగా సౌకర్యం జరుగుతూ ఉంది, అన్నీ బాగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము స్వామి భక్తులే బాగా కాపాడుకొచ్చింది. మాకు రామాంజనేయ స్వామి, నరసింహప్ప.